సరే రాఘవా, నీ వయసు ఎంత? 55. ఎన్నేళ్ళుగా ఈ వృత్తిలో ఉన్నావు? 50. 50. ఇంతవరకు కనీసం వృత్తి ధర్మం నేర్చుకోపోతే ఎలా రా వెధవన్నారు వెధవా? ఈ ఒక్కసారే కదా గురువు ఇలా జరిగింది. నాకు తెలిసినంత వరకు ఏ గొడవ లేకుండా నువ్వు దొంగతనం చేసింది ఒకే ఒక్కసారి. ప్రతిసారి ఏదో గొడవ లేకుండా బయటపడవు కదా. ఇలాంటి గొడవలు ఇంకొకసారి చేసావంటే వాళ్ళు కాదు, నేనే నిన్ను మక్కలే విదంతాను. అసలు పిక్ పాకెట్ లో ఎన్ని కొత్త పద్ధతులు వచ్చాయి, పద నేను చూపిస్తాను. ఏమండి, కొంచెం అగ్గి పెట్టిస్తారా? లేదండి. కొన్ని సిగరెట్ ఇవ్వండి, వెలిగించుకుంటాను. సారీ సారీ, నేను తీసుకుంటానండి. ఏంటి తాత వచ్చావు? నిన్ను తీసుకెళ్దామని. అమ్మ రమ్మందా? రమ్మంది. నిజంగా తీసుకెళ్ళటానికి రమ్మందా? పొల్లకాటికి తీసుకెళ్ళటానికి రమ్మంది. తాత, ఏ రోజుకైనా నువ్వు మారుతావని, తనను తీసుకెళ్తావని ఇన్నాళ్ళు ఎదురు చూచిందిరా. కానీ ఓ పిచ్చిదానా, ఎంతకాలం ఎదురు చూచినా నీ కొడుకిక మారడు. నీ ఆశ ఆశగానే మిగిలిపోతుంది. నా దగ్గరికి వచ్చేయి అని ఆ దేవుడే తన దగ్గరికి తీసుకెళ్ళాడా? కనీసం ఇప్పుడైనా వచ్చి తీసుకెళ్ళరా? అమ్మా అమ్మా, ఇప్పుడు ఏంటి, ఏం ప్రయోజనం? అక్కడికి మా మనవడు మందులు తీసుకురావడానికి వెళ్ళాడు. దాంట్లో ఎవరో పరుసు కొట్టేశారట. ఆ మందులే తెచ్చింటే తప్పకుండా బ్రతికేదన్నారు డాక్టర్ గారు. అంతా మన కర్మ. తాతయ్య తానా వస్తున్నాడు. ఏ అనుభవం అయితే నీకు ఈ పాఠం నేర్పిందో అదే అనుభవం ఎదురు తిరిగి గుణపాఠం నేర్పే తప్ప నువ్వు మారవు. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి మనుషులను బట్టి చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. దిగవనమ్మా, ఏది అడిగినా ఇస్తాను. ఇదిగో అలా అర్థం పడుతున్నా, డబ్బు అడిగితే మాత్రం. డబ్బు కాదు కదా, ధైర్యంగా అడిగి చెప్పండి. నాకు ఉద్యోగం కావాలి. నీకు ఉద్యోగం ఏంటమ్మా? నాకంటే నాకు కాదు డాడీ, నా ఫ్రెండ్ కి. అబ్బా, మన కంపెనీలో ఆడపిల్ల వద్దమ్మా. ఆడపిల్ల కాదు డాడీ, అబ్బాయి ఇంజనీర్. ఇంజనీర్ మన దగ్గర చాలా మంది ఉన్నారు కదమ్మా. అతను అందరిలాంటి వాడు కాదు డాడీ, బియ్యూలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు, చాలా బ్రిలియంట్. అంత తెలుగులో వాడైతే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోమనమ్మా. అది కాదు డాడీ, అతను నీ దగ్గరే మన కంపెనీలోనే చేయాలంట. సరే, తర్వాత చూద్దామమ్మా. తర్వాత ఏమిటి డాడీ? అది ఆనందమూర్తి మాతో ఒక మాట చెప్పాలి కదా. అదేమిటి డాడీ, కంపెనీ మంది, ఉద్యోగం ఇచ్చింది మనం, మధ్యలో ఆయన ఉంటే. మేనేజర్ కదమ్మా. అదంతా నాకు తెలీదు, నేను మాట ఇచ్చేసాను. నాతో ఒక మాట చెప్పకుండా నువ్వు ఎందుకు మాట ఇచ్చావమ్మా? మాట ఇవ్వడమే కాదు డాడీ, అతను ఇక్కడ కూడా తీసుకొచ్చేసాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా పరువు అంతా పోతుంది. ఆ తర్వాత నేను ఏమాత్రం మించి చచ్చిపోతాను. అమ్మమ్మ, అంత మాట్లాడదమ్మా. నువ్వు చావు పడితే మీ అమ్మ నా కళ్ళ ముందు కనపడుతుంది. సరే, ఏమండి? నమస్కారం. ఎవరైనా? అవును, అసలు మా అమ్మాయితో నీకు ఎలా పరిచయం లేదు? అదే డాడీ, బ్యాగ్ పోయిందని చెప్పా, 10,000 రూపాయలతోటి తీసుకొచ్చలేదు. ఈయనే సెకండ్ ముందు చెప్పామ్మా, ఒక సెకండ్ ఇవ్వయా. ఇదిగా దానిలో ఒక 100 తప్పించినట్టున్నా. ఉద్యోగం వచ్చింది కదయ్యా. ఇదిగో జీతం తీసుకోవాలని 100 తీసుకొచ్చి, ఒకవేళ నువ్వు మర్చిపోయావంటే నేను 100 జీతం కట్ చేస్తాను. రేపు పొద్దున ఆఫీస్కి వచ్చాను.
ఏమిటండి అడ్వాన్స్ కూడా పంపిస్తున్నారు డబ్బా మరి డబ్బు కాకపోతే అలా అయిపోయిన తర్వాత కదా మరి ఇస్తాం. అంతవరకు వాళ్ళకి ఏం అవసరాలు ఉండదు. ఆఫీస్కి నీట్గా రావాలా, అందుకోసం మంచి బట్టలు కుట్టించుకోవాలా, వాళ్ళని ఊరి నుంచి తీసుకురావాలా, వాళ్ళకి ఒక ఇల్లు చూడాలా, ఆ ఇంట్లో అడ్వాన్స్ ఇవ్వాలా, చాలా ఉంటాయి కదా వాళ్ళకి. సరే ఇది వరకు 100 పడిపోయాడు కదమ్మా. ఆ 100 ఇప్పుడు మొత్తం 110 రూపాయలు అడ్వాన్స్. కనీసం ఒక 5,000 ఇస్తాను. అబ్బా 5,000 అడ్వాన్స్ ఇస్తే జీతం 10,000 అనుకుంటాడమ్మా. నువ్వు అంతగా చెప్తున్నావు కనుక ఇదిగో ఈ 1000 రూపాయలు తీసుకొని ఇచ్చాయి. అందులో 100 అనుకున్నాడు కదా, ఆ 100 ఎత్తి చేసుకుంటాను. ఈ 900 ఆ 100 మొత్తం 1000 రూపాయలు అడ్వాన్స్ చెప్పు. సరే అబ్బా నా 100 నాకు వచ్చేసిందమ్మా. ఇదిగోనండి 5,000. ఎందుకండి అడ్వాన్స్ అండి. ఇంత అడ్వాన్సా? మా నాన్న అంటే ఏమంటున్నారు, తీసుకోండి. వెంకటరావు గారు, కమిన్. వెంకటరావు గారు, కమిన్. ఓ ఏమిటి బాబు నువ్వా? రా 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 రా. ఏమే చూడు ఎవరు వచ్చారా? నమస్కారం అన్నయ్య. నమస్కారం అమ్మా, బాగున్నావా? ఏంటి అలా చూస్తావు? నీ త్వరలో మేనలు పుట్టిపోతున్నాడా? చాలా సంతోషం. ఏంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి? అంతా బాగున్నాయా ఏంటి? మీ ఆశీర్వాదంలో బాగానే ఉన్నా అండి. మంచి ఉద్యోగం కూడా వచ్చింది, అందుకే అర్జున్ కూడా తీసుకెళ్దామని వచ్చాను. వాడు రూమ్ తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో ఇది గోలెడితే తీర్థయాత్రగా వెళ్ళాము, వచ్చేసరికి ఖాళీ చేసి వెళ్ళిపోయాడని చెప్పారు. అతను చేతులు కూడా ఎవరు కనపట్లేదా? అయితే వాడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకుంటాను, ఆ తర్వాత మీ ఇద్దరం కలిసి ఇక్కడికి వస్తాం. అలాగే అన్నయ్య, నాకు సహాయం చేసి పెట్టగలరా? ఏంటి చెప్పమ్మా. ఈయనకి ఈ మధ్య చూపు కొంచెం తగ్గిపోయింది. ఊరుగా చెల్లని చెప్పినాండి. వాచ్లు బాగు చేయడానికి తీసుకుని చెడగొడుతున్నారు. ఈ మధ్య 10-15 వాచ్లు చెడగొట్టారు. వాళ్ళంతా దెబ్బలాటకొస్తే 2-3 వేలు ఇచ్చి సర్ది పంపించారు. ఊరుగా ఏమీ లేదు బాబు, ఆ మధ్య 4 రోజులు వరుసని ఆవక వేసి తినేసేసాను. బాగా వేడి చేసి కళ్ళు రేజిగట్లు కమ్మి తలకాయ తిప్పింది అంతే. అన్నయ్య, ఈయన మాటలకేం గాని ఇక ఈ రిపేర్లు ఏం చేయలేరు. ఏదైనా ఉద్యోగం ఉంటే చూసి పెట్టండి. అలాగేనమ్మా, మా కన్స్ట్రక్షన్స్ లో సిమెంట్ అవి లెక్క చూసుకోవడానికి ఒక మనిషి కావాలి. ఆ ఉద్యోగం ఇంకొచ్చి వచ్చి ఏర్పాటు చేస్తాం. నిజమా? తప్పకుండా రండి. కండోలెన్సెస్ కాదండి, థ్యాంక్స్ అని చెప్పాలి. చెప్పండి థ్యాంక్స్ అని. వస్తానమ్మా. గాంధీనగర్ లో ఉన్న 4,000 చదరపు గజాల్లో ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు కదండి? అవును. దాని ప్రస్తుతానికి ఆపు చేయండి. ఎందుకని? ఆ స్థలంలో 500 గజాలకి ఒక ఇల్లు చొప్పున 8 ఇల్లు కడదాం అనుకుంటున్నాను. 8 ఇల్లు కడతారు. అదే స్థలంలో నేను 40 ఇల్లు కట్టాను. ఎలా కడతావయ్యా? మరి అగ్గిపెట్టలా చిన్న చిన్న అయిపోవు. అవే ఇల్లు పక్కన ఇల్లు కాదండి. చూడండి, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, మొత్తం 5 స్టోరీస్ అండి. ఇదేం పద్ధతయ్యా? దీన్ని ఫ్లాట్ సిస్టమ్ అంటారండి. ప్రస్తుతం ఇది ఢిల్లీ, బాంబే, కలకట్టా, మద్రాస్ లో చాలా పాపులర్ గా ఉంది. రేపు మన టౌన్ కూడా వస్తుంది, మనం ఫస్ట్ అవుతాను. పోతే మీ ప్లాన్ ప్రకారం ఒక్క ఇంటికి ఎంత ఖర్చు అవుతుందండి? ఇంటికి కట్టడానికి 2 లక్షలు, స్థలానికి 1 లక్ష చొప్పున 3 లక్షలు అవుతుంది. అంటే 24 లక్షలు అవుతుంది. 24 లక్షలు. ఎంత కమ్మగలరండి? ఒక్కొక్క ఇల్లు 4 లక్షల చొప్పున 8 ఇంటికి 8 32 లక్షలు అవుతుంది. అంటే 8 లక్షలు లాభం. ఈ సంగతి ఎవరితో చెప్పాలి? ఎవరితో చెప్పలేదు. నా ప్లాన్ ప్రకారం అండి, మనం ఒక్కో ఫ్లాట్ ఈజీగా 2 లక్షలు కమ్మగలం. 40 ఫ్లాట్లు అండి, 40 80 లక్షలు అండి. అండి మనకు మహా అయితే 40 లక్షలు అవుతుందండి. 40 లక్షల లాభం అండి. 40 లక్షల లాభం. కానీ ఇంటికి సెపరేట్ గా లేకపోతే కొంటారంటారా? లేటెస్ట్ స్టైల్ ఆఫ్ లివింగ్ అండి, వెరీ పాపులర్. మీకెందుకు రేపు సండే నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి చూడండి. ఇదిగో అప్లికేషన్స్ కానీ రాకపోతే అడ్వర్టైజ్మెంట్ ఖర్చు నీ జీతంలో కట్ చేస్తాను. ఓకే సార్, అసలు ఈ నెల జీతం నాకు ఎక్కర్లేదు. అప్పుడు అమ్మాయి దగ్గర తీసుకున్నావా? లేదండి. అంతే కదా? ఓకే, మే గో హెడ్. ఓకే, ఐల్ గివ్ అడ్వర్టైజ్మెంట్ అండి. థ్యాంక్ యూ.